హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గుత్తొంకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. చాలా రోజైంది ఫ్రెండ్స్, వీడియోలు చేసి లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, ఫాలో చేయట్లేదు. ఇంట్రెస్ట్ పోతుంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది చేయాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఈరోజు గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక అర డజన్ ఎగ్ తీసుకుందాం. ఎగ్ తీసుకొని మంచిగా బాయిల్ చేసుకొని మంచిగా సరిపడగా ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు ఏంటంటే, చిన్న వంకాయలు మనకి ఇష్టమైనట్లు షేప్తో కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసి వంకాయలు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్ అన్నది నూనెలో డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మాకు అట్లా ఇష్టం, చేస్తాం. మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అయిన తర్వాత ఎగ్ తీసేసుకుందాం. ఎగ్ తీసుకొని మంచిగా ఎర్రగా ఉండాలి. ఎగ్ బాగా ఎగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ ఎర్రగా అయిన తర్వాత ఈ వంకాయలు అన్నది మనం ఏం చేయాలంటే మంచిగా కట్ చేసి గుత్తొంకాయలాగా, అంటే నేను మసాలాలు అయితే అసలు ఏమి యూజ్ చేయలేదు. ప్లస్ ఏంటంటే ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను వేయలేదు. మామూలుగా ఉప్పు, కారం, సాల్ట్, టమాటా, ఉల్లిగడ్డ అంతే. అయితే ఇప్పుడు గుత్తొంకాయలు కూడా మళ్ళీ సేమ్ ఎగ్ ఎలా ఫ్రై చేసుకున్నామో వంకాయలు కూడా అట్లా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని అదిగో గ్రీన్ కలర్లో ఉన్న వంకాయ మా చెట్టుదే ఫ్రెండ్స్. నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. చాలా రకాల చెట్లు ఉంటాయి నా దగ్గర. అయితే ఇప్పుడు ఎగ్గలాగా అవి కూడా మంచిగా మగ్గిపోవాలన్నమాట. చూడండి, సైజు చిన్నగా ఉన్నాయి కదా వంకాయలు. మీకు మార్కెట్లో చాలా దొరుకుతాయి. మీరు కూడా ట్రై చేయండి. మసాలా లేకుండా గుత్తొంకాయ కర్రీ ట్రై చేయండి. ఇప్పుడు వంకాయలు కూడా చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో. వంకాయలు మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ సరిపడా అంటే 2 ఉల్లిగడ్డలు అట్లా 2 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని మంచిగా అవి కూడా ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువైందని ఫీల్ అవ్వకుండా ఆయిల్ అయితే సరిపోతుంది. కొంతమంది తక్కువగా వేస్తారు, నేనైతే సరిపడిగా వేస్తాను. తక్కువ వేస్తున్న వాళ్ళకి ఆయిల్ అన్నది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. మాకైతే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఆయిల్లోని ఉల్లిపాయ ఎర్రగా మగ్గేటప్పుడు కొంచెం సరిపడగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. ఆ 2 యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు కానీ 1 నిమిషం కానీ మంచిగా ఫ్రై చేసుకున్నాక, ఉల్లిపాయ ఎప్పుడైనా కూడా ఎర్రగా మగ్గాలి ఫ్రెండ్స్. ఏ కర్రీకైనా ఉల్లిపాయ ద్వారాగానే టేస్ట్ అన్నది తెలుస్తుంది. ఉల్లిపాయ పచ్చి పచ్చిగా ఎప్పుడైతే ఏ కూరకైతే వచ్చిందో ఆ కర్రీ కొంచెం తియ్యగా టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. అదే ప్రతి కర్రీకి ఉల్లిగడ్డ ఎర్రగా మగ్గినిచ్చిన తర్వాత మీరు ట్రై చేయండి. ఏ కూరైనా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఉల్లిగడ్డ కొంచెం స్వీట్లా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత సైజు 2 టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు సరిపడగా 1 స్పూన్నర కారం వేసుకుందాం. మేమైతే ఆడిచ్చిన కారం ఫ్రెండ్స్. మీరైతే మరి ఏ కారం వాడతారో నాకైతే తెలీదు. మేము మసాలాలు అన్నీ వేసుకొని మా ఆంధ్ర సైడు ఆడిస్తామన్నమాట, మిల్లులో. ఆ కారం అన్నమాట 1 స్పూన్నర వేస్తాను. అందులోనే ఎల్లుల్లిపాయలు అన్నీ ఉంటాయి. ఇంకా పసుపు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలాలు అన్నీ వేసి ఫ్రై చేసి 1 గంట ఎండలో పెట్టి మేము ఆడిస్తాం ఫ్రెండ్స్ మిల్లులో. మీ సైడ్ ఎలా కారం యూజ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఆ కారం అయితే పచ్చి కారం కూడా వేడివేడి రైస్లు వేసుకొని నూనె వేడి చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం సరిపడగా గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మరి గుత్తొంకాయ గుడ్డు వేయాలి కాబట్టి. ఆల్రెడీ కర్రీ అయిపోయింది, సిమ్లోనే పెట్టాను కాబట్టి. ఇప్పుడు గుత్తొంకాయ కర్రీ ఎప్పుడైనా కొంచెం జ్యూసీగా ఉండాలి కాబట్టి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు ఎగ్ కూడా వేసేద్దాం. ఎందుకంటే వంకాయలు వేసేసామంటే ఈ వాటర్ అనేది వంకాయల్లోకి వెళ్ళి కారం వాటర్ మంచిగా మగ్గిపోద్ది అనమాట. అలాగే ఎంత టైం పట్టదు ఫ్రెండ్స్, 5 మినిట్ అయితే మొత్తం కర్రీ అయిపోతుంది. ఎందుకంటే మసాలా చూడండి ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే మా కారం అట్లాంటిది కాబట్టి. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, చూడండి లాస్ట్లో మా చెట్టుదే పుదీనా, కొత్తిమీర తీసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందు చెట్లు నా దగ్గర ఉంటాయని.
అయితే అందులో కొంచెం పుదీనా కొత్తిమీర తీసాను. ఎప్పుడైనా వంకాయ కర్రీలో ఇలాగా మీరు మసాలాలు వేయకుండా పుదీనా వేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి వండండి. అసలు మసాలాలు వేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఒక నీసులోగా అయితే పక్కా వేసుకుంటారు చాలామంది. నేనైతే ఎట్లా అయితే చెయ్యను. చూడండి దగ్గరగా అయిపోయింది కదా పచ్చలాగా. ఇప్పుడు వేడి రైస్లో 2 ఎగ్ వేసుకొని 2 గుత్తొంకాయలు వేసుకొని తింటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. నేను వీడియోలు చేయకపోవడానికి కారణం లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. అందుకు కొంచెం ఫీల్ అయ్యి నేను తగ్గించాను. మళ్ళీ ఎందుకో ఇంట్రెస్ట్ కలిగింది చెయ్యాలని, ఆశ పట్టింది. నాకు ఎప్పటి నుంచో కోరిక ఫ్రెండ్స్, చెయ్యాలా, ఏదో ఒకటి సాధించాలా, నాకంటూ ఒకటి గుర్తింపు ఉండాలని నేను దీంట్లోకి దిగాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి.